హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నెక్స్ట్ మంత్ జనవరి 2025 కొత్త సంవత్సరంలో ఫస్ట్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. డిసెంబర్ మరీ అంత సైలెంట్ గా లేదు, రావాల్సిన మొబైల్స్ అయితే వచ్చినాయి, కొన్ని చెప్పుకోదగ్గ లాంచెస్ జరిగినాయి. బట్ జనవరిలో అయితే మాత్రం అన్ని పెద్ద పెద్ద లాంచెస్ జరుగుతాయి. జనవరి నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా మొత్తం బిజీగా ఉంటుంది. మళ్ళీ ఈ 3 నెలల్లో కూడా మోస్ట్ అవైటెడ్ సిరీస్ ఇంకా 2025 మొత్తం కంటిన్యూ అయ్యే సిరీస్ అన్ని కూడా జనవరిలోనే లాంచ్ అవుతాయి. వాటన్నిటి గురించి క్లియర్ కట్ గా ఈ రోజు మాట్లాడుకుందాం. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను ఈ వీడియో డిసెంబర్ 28వ తారీఖు రికార్డ్ చేస్తున్నా. ఇప్పటి వరకు జనవరిలో లాంచ్ అవుతాయి అని కన్ఫర్మేషన్ ఉన్న మొబైల్స్ వరకు నేను మీ ముందు పెడతా. కానీ కన్ఫర్మేషన్ లేకుండా మధ్యలో కొన్ని మొబైల్స్ రావచ్చు. వాటన్నిటి గురించి నేను గ్యారెంటీ ఇవ్వలేను, ఎందుకంటే జనవరి ఫస్ట్ మంత్ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి చాలా మొబైల్స్ మళ్ళీ అప్పటికప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ లాంచెస్ కూడా చేసేస్తూ ఉంటాయి. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ లాంచెస్ గురించి నేనేం చెప్పలేను. కన్ఫర్మ్డ్ లాంచెస్ గురించి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ కన్ఫర్మ్డ్ లాంచెస్ గురించి మాట్లాడుకుందాం. వీటిలో ఫస్ట్ జనవరి నెలలోనే బిగ్గెస్ట్ లాంచ్ ఈవెంట్, అసలు ఇయర్ కే బిగ్గెస్ట్ లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలంటే సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్. సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ జనవరి 22వ తారీఖు జరుగుతుంది. ఈ ఈవెంట్ లో సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అయితే అనౌన్స్ చేస్తారు. మొత్తం 4 ఫోన్స్ తీసుకొని వస్తున్నారు ఈసారి. సామ్సంగ్ గెలాక్సీ S25, S25 ప్లస్, S25 అల్ట్రా అండ్ ఇంకోటి సామ్సంగ్ గెలాక్సీ S25 స్లిమ్. మాక్సిమం ఈ 4వ ఫోన్ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టే, ఎందుకంటే మనకి నార్మల్ బ్యానర్ లోనే వాళ్ళు టీజ్ చేస్తున్నారు. ఎప్పుడు సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరిగినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఆ బ్యానర్ లో అక్కడ వాళ్ళు 3 ఫోన్స్ అలా ట్రయాంగిల్ షేప్ లో 3 ఫోన్స్ పెట్టారు. బట్ ఈసారి బ్యానర్ లో చూడొచ్చు అక్కడ 4 ఫోన్స్ పెట్టారు. ఆ 4 ఫోన్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఫోన్స్ అనమాట. S25 స్లిమ్ ఈసారి కొత్తగా తీసుకొని వస్తున్నారు. సన్నగా సింగిల్ హ్యాండ్ యూజర్స్ కోసం తీసుకొస్తారేమో మరి చూడాలి. అండ్ ఈ 4 ఫోన్స్ కూడా ఈసారి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి వస్తాయి. నార్మల్ గా అయితే వీళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొని వస్తారు. బట్ ఈసారి కొత్త జనరేషన్ ఎగ్జినోస్ ప్రాసెసర్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది. అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ కాలేదు, ఆర్కిటెక్చర్ కంప్లీట్ కాలేదు తెలియదు, కానీ కొత్త ఎగ్జినోస్ ప్రాసెసర్ మాత్రం ఇంకా రెడీ కాలేదు. సో అందుకని ఈసారి S25 సిరీస్ లో ఎన్ని ఫోన్స్ వస్తే అన్ని ఫోన్స్ లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ వీటిలో టాప్ మోడల్ S25 అల్ట్రా గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ S24 అల్ట్రా ఏ ఫీచర్స్ తోటి అదరగొట్టేసింది. S24 అల్ట్రా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మిగిలిన ఫోన్స్ అన్ని కూడా ఏ హైప్ అందుకున్నాయి. ఈసారి కూడా S25 అల్ట్రా అయితే సెగ్మెంట్ బెస్ట్ ఉంటుంది. మళ్ళా 2025 మొత్తానికి బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే అయిద్దని చెప్పుకోవచ్చు. సో చూడాలి, నేనైతే వెయిట్ చేస్తున్నా S25 అల్ట్రా కోసం. ప్రైస్ దాదాపు 1,25,000, 1,30,000 దాకా పట్టొచ్చు. వీళ్ళైతే మన ఛానల్లో S25 అల్ట్రా రివ్యూ దాటానికి కూడా నేను ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ OnePlus 13 సిరీస్, ఇవి జనవరి 7వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. మొత్తం 2 ఫోన్స్ ఉంటాయి. OnePlus 13R ఇది 40,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ OnePlus 13 దీని ప్రైస్ 65,000 రూపాయల పైన ఉంటుంది. ఇది లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇంకా ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంటాయి. 2K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 50 మెగాపిక్సెల్ హ్యాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ తోటి కెమెరా ఉంటుంది. IP68+69 రేటింగ్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకా iQOO 13 స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, సేమ్ ఇంచుమించు అలాంటి స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 65,000 రూపాయల పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ Realme 14 Pro సిరీస్, ఇవి బడ్జెట్ లో వస్తాయి. వీళ్ళు బ్యానర్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు, కమింగ్ సూన్ ఇన్ జనవరి అని చెప్పి. ఇవి Redmi Note 14 Pro సిరీస్ కి కాంపిటీషన్ అనమాట. మొత్తం వీటిలో 2 ఫోన్స్ ఉంటాయి, Realme 14 Pro అండ్ 14 Pro Plus. 14 Pro Plus వచ్చరికి దగ్గర 30,000 రూపాయలు పడతారు. 14 Pro వచ్చరికి 25,000 రూపాయల దగ్గర పడతారు. కెమెరా టార్గెటెడ్ స్మార్ట్ ఫోన్స్ అనమాట ఇవి. ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి తీసుకొని వస్తారు. Redmi Note 14 Pro సిరీస్ ఎలా ఫ్లాప్ అవుతాయో ఇవి కూడా అంతే ఫ్లాప్ అవుతాయి, పెద్ద తేడా ఉండదు. అండ్ నెక్స్ట్ Oppo Reno 13 సిరీస్, ఇవి కూడా జనవరిలోనే వస్తాయి. లాంచ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఖచ్చితంగా జనవరిలో ఇవైతే మనం చూస్తాం. మొత్తం రూమర్స్ ప్రకారం అయితే 2 ఫోన్స్ వస్తాయి అన్నట్టు రూమర్స్ ఉన్నాయి, 13 అండ్ 13 Pro. బట్ లాస్ట్ టైం 3 ఫోన్స్ తీసుకొని వచ్చారు, Reno 12, 12 Pro, 12 Pro Plus. కానీ ఈసారి అఫీషియల్ బ్యానర్స్ లో అయితే ఓన్లీ Reno 13 అండ్ Reno 13 Pro మాత్రం అడ్వర్టైజ్ చేస్తున్నారు. 13 Pro Plus గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. సో మేబీ ఈసారి Reno 13 Pro Plus ఉండకపోవచ్చు. లాస్ట్ టైం అయితే Reno 12 సిరీస్ ఫ్లాగ్షిప్ లెవెల్ లో తీసుకొని వచ్చారు. బట్ ఈసారి ఫ్లాగ్షిప్ లెవెల్ కి కింద లైక్ వివోలో V40 సిరీస్ లాగా Reno 13 ని 13 Pro ని V40 Pro లాగా ఏమైనా లాంచ్ చేస్తారేమో, అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్స్ లో ఏమైనా లాంచ్ చేస్తారేమో అనుకుంటున్నాను. అండ్ Redmi నుంచి ఒక బడ్జెట్ ఫోన్ వస్తుంది, Redmi 14C. దీనిలో ప్రాసెసర్ ఏముంటుంది, ఏం స్పెసిఫికేషన్స్ ఉంటాయి ప్రెసెంట్ ఇవేం తెలియదు. కాకపోతే ఇదైతే ఒక బడ్జెట్ ఫోన్, 10-11,000 రూపాయలు వచ్చింది. అండ్ ఐటెల్ నుంచి కూడా ఒక బడ్జెట్ ఫోన్ వస్తుంది. వీళ్ళు బ్యానర్స్ రిలీజ్ చేశారు. ఇక్కడ పేరు చూస్తే Zeno 10 అని కనిపిస్తుంది. అదేదో చిన్న పజిల్ లాగా ఉంది. ఆ పోస్టర్ అక్కడ నీట్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ Zeno 10 అనే పేరు కనిపిస్తుంది. ఇది చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది. ఆ పోస్టర్ లోనే వాళ్ళు 5 పెట్టి 3 ఎక్స్లు పెట్టారు. అంటే నాకు తెలిసి 5,999 గానీ 5,500 గానీ అంటే 6,000 రూపాయలు లోపే వస్తుంది. చూడాలి మరి 6,000 రూపాయల లోపు ఫోన్ తెచ్చి అలాంటి స్పెసిఫికేషన్స్ ఇస్తారేమో. కమింగ్ సూన్ అని పెట్టారు, ఎగ్జాక్ట్ గా లాంచ్ డేట్ అయితే ఇంకా తెలియదు. ఇవి జనవరి నెలలో ఖచ్చితంగా వస్తాయని మనం చెప్పగలిగే స్మార్ట్ ఫోన్స్ అయితే. ఇంకా డేట్ కన్ఫర్మేషన్, మంత్ కన్ఫర్మేషన్ లేకుండా రూమర్స్ ప్రకారం చూసుకున్నాం అంటే ఫస్ట్ Poco X7 సిరీస్, Poco X7 అండ్ X7 Pro. చాలా మంది Poco F7 కూడా వస్తుంది అనుకుంటున్నారు, కాకపోతే Poco F7 అప్పుడే రాదు. ఈ మంత్ లో అయితే మాత్రం మనం X7 సిరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ జనవరిలోనే Poco X6, X6 Pro జనవరిలోనే వచ్చినాయి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే X7 సిరీస్ ఈ మంత్ లోనే రావాలి. సో వస్తే ఈ మంత్ లో వస్తే, లేదంటే ఫిబ్రవరిలో ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఈ 2 నెలల్లో Poco X7, X7
X7 Pro అయితే ఖచ్చితంగా ఇండియాకి వస్తాయి. వీటిలో X7 Pro లో వచ్చేసరికి Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. Poco X7 లో వచ్చేసరికి Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ Poco X6 లో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ ఉంది. సో ఆ ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం 7s Gen 3 తేవాలి. బట్ రూమర్స్ ప్రకారం Dimensity 7300 అంట, మరి చూడాలి. వీటిలో Poco X7 Pro వచ్చేసరికి 20 నుంచి 22 వేల రూపాయలు పెడతారు. X7 Pro వచ్చేసరికి 26-27 వేల రూపాయల దాకా పెడతారు. 2025 ఇయర్ ఎండ్ కల్లా ఇప్పుడు ప్రెసెంట్ Poco X6 Pro 21 వేల రూపాయలకి ఎలా ప్రైస్ కట్ చేశారో ఫ్యూచర్ లో Poco X7 Pro ప్రైస్ కూడా అంతే కట్ చేస్తారు. ఏంటో మరి వేణుస్వామిలాగా అయిపోతున్నా నేను, ప్రిడిక్షన్ మరీ ఎక్కువ చేస్తున్నా. అవి కానీ ఏదన్నా బిస్కెట్ అవ్వాలి, నా పని ఉంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, Poco X7 Neo ఇది Dimensity 7025 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఈ ఫోన్ కూడా ఈ మంత్ లో రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ ఉన్నాయి. కాకపోతే మాక్సిమం ఈ మంత్ లో ఈ ఫోన్ రాకపోవచ్చు, ఇంకో 2 నెలలు టైం పడుతుందని నేను అనుకుంటున్నా. చెప్పే కదా ప్రిడిక్షన్లు ఎక్కువైపోయినాయి. అండ్ నెక్స్ట్ మోటో నుంచి కొన్ని బడ్జెట్ ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 10,000 రూపాయల లోపు. మోటో G05, మోటో G15 ఇవి ఏ ప్రాసెసర్ తోటి వస్తాయి, వీటి స్పెసిఫికేషన్స్ అన్ని తెలియవు కానీ బట్ మోటో నుంచి బడ్జెట్ ఫోన్స్ అయితే మనం జనవరిలో కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ iQOO Neo 10 Pro ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. 35,000 రూపాయల అరౌండ్ ప్రైస్ లో వస్తుంది. OnePlus 13R కి ఇది కాంపిటీషన్ లా తీసుకొని వస్తారు. కాకపోతే మాక్సిమం జనవరిలో iQOO Neo 10 Pro లాంచ్ చేయరు అని నేను అనుకుంటున్నా. ఫిబ్రవరి వరకు టైం పట్టచ్చు అని నేను అనుకుంటున్నా. లేదు OnePlus 13R తొందరగా వచ్చింది, జనవరి 7వ తారీఖే వచ్చింది అనుకుంటే మేబీ జనవరి లాస్ట్ లైక్ జనవరి 25th ఆ పైన ఏమన్నా లాంచ్ చేస్తే లాంచ్ చేయొచ్చామో కానీ ఎర్లీ జనవరిలో అయితే మాత్రం iQOO Neo 10 Pro రాదు. జనవరి లాస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో iQOO Neo 10 Pro రావచ్చు. అండ్ నెక్స్ట్ Asus ROG Phone 9 ఇది Snapdragon 8 Elite ప్రాసెసర్ తోటి వచ్చే గేమింగ్ ఫోన్. ఇది ఆల్రెడీ నవంబర్ లోనే తైవాన్ ఇట్లాంటి కంట్రీస్ లో లాంచ్ చేశారు, ఇంకా ఇండియాకి తీసుకొని రాలేదు. ఇంకా ఇండియా లాంచ్ లేట్ అవుతుందని చాలా స్పెక్యులేషన్స్ నడుస్తా ఉన్నాయి. బట్ ఎంత లేట్ అయినా కానీ Asus ఒకవేళ ROG Phone 9 ని ఇండియాలో తేవాలి అనుకుంటే ఎయిదర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో తెస్తుంది. ఈ 2 months లో Asus ROG Phone 9 రాలేదు అనుకుంటే ఇంకా ROG ఫోన్ కి మన ఇండియాలో బై బై చెప్పేటమే. ఈ సంవత్సరం Asus నుంచి గేమింగ్ ఫోన్ రాదు అనుకోవడమే. ఇది ఆల్గా జనవరి నెలలో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. 96,200 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చాం. కనీసం డిసెంబర్ 31st లోపు 97,000 సబ్స్క్రైబర్స్ కైనా కానీ రీచ్ అవుదాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు మన ఛానల్లో డిసెంబర్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో ఏది హిట్ మొబైల్, ఏది ఫ్లాప్ మొబైల్, వేటిని కన్సిడర్ చేయొచ్చు, వేటిని కన్సిడర్ చేయకూడదని ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ షోలో కలుస్తాను. బై బాయ్.